డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, సెర్ప్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఈ కిట్లను అందిస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 రకాల విత్తనాలను కలిపి 5 కిలోల కిట్ల రూపంలో రైతులకు అందిస్తున్నామని 500 రూపాయలు ధరగా నిర్ణయించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కావున రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేల సారాన్ని పెంచుకోవాలంటూ చెబుతున్నారు. పీఎండీఎస్ అనేది నవధాన్యాల సాగు అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చేపడుతున్న ఆ వ్యవసాయంలో వస్తున్న వివిధ రకాలైన దుష్పరిమాణాలకి ఇనిషియేటివ్ గా తీసుకున్నాం. సో మన జిల్లాలో 50,000 ఎకరాలు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం లక్ష్యంగా తీసుకున్నాము. ఇంతవరకు 20,000 ఎకరాలలో పీఎండీఎస్ విత్తనం నవధాన్యాలు ఆల్రెడీ చేపట్టేశాము. ఇంకా మిగిలిన 30,000 ఎకరాలు కూడా మనకి సమ్మర్ షవర్స్ దృష్టిలో పెట్టుకుని త్వరలో కంప్లీట్ చేసి చేస్తాము. మరి ఇది 3 డిపార్ట్మెంట్లు మరి సమన్వయంతో పనిచేస్తున్నాము. వ్యవసాయ శాఖ, సెర్ప్ మరియు రైతు సాధికార సంస్థ. మరి పీఎండీఎస్ మరి అనగా నవధాన్యాల సాగు వలన మనకేంటంటే భూసారం పెంపొందించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి స్థాపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ పీఎండీఎస్ విధానాన్ని మరి తప్పనిసరిగా పాటించాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈ విత్తనాలన్నీ కూడా మనకి 5 కేజీ కిట్ల కింద తయారు చేసి రైతు సోదరులకి 500 రూపాయలు రేటు పైన ఇస్తున్నాము. దీనిలో ఏమి రాయితీ లేదు.